భాద్రపద పౌర్ణమి సెప్టెంబర్ 7 ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. రెడ్ మూన్, బ్లడ్ మూన్, రక్తవర్ణ చంద్రుడు అని కూడా పిలుస్తారు. అయితే ఈ మధ్య ఏర్పడ్డ చంద్రగ్రహణాలు ఏవి కూడా భారతదేశంలో కనిపించలేదు. కానీ ఇప్పుడు ఏర్పడబోయే ఈ సుదీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో చాలా ప్రాంతాల్లో డైరెక్ట్గా వీక్షించవచ్చు. దీని సమయాల గురించి మనం మాట్లాడుకుంటే ఆదివారం రాత్రి 9:56 గ్రహణ ప్రారంభ సమయం. గ్రహణ మోక్ష సమయం ఎప్పుడు అంటే ముగింపు సమయం రాత్రి అర్ధరాత్రి 1:30 వరకు అనుకోండి. ముగింపు సమయం అంటే సోమవారం తెల్లవారుజామున 1:30. ఈ గ్రహణ ప్రారంభ సమయం గ్రహణ ముగింపు సమయానికి మధ్యలో ఉన్న సమయం ఏదైతే ఉందో దీన్నే సూతక సమయం అంటారు. ఈ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలని కూడా మనం గ్రహించకూడదు. ఆ సమయంలో అసలు మనం ఏదైనా ఆహారం తిన్నా అది జీర్ణం కాదు, దానివల్ల శరీరం రోగగ్రస్తం అవుతుంది అని చెప్పి మధ్యాహ్నానికే లేదా ఆ రోజు సూర్యాస్తమయానికి ముందుగానే ఏదైనా తినాలి అంటే లైట్ ఫుడ్ ఏదైనా తీసుకుని ముగించండి అని చెప్తారు పెద్దలు. ఎందుకంటే మనం గ్రహణ సమయం ప్రారంభమయ్యే సమయానికే మన పొట్ట మొత్తం ఖాళీగా ఉండాలట. మనం తీసుకున్న ఆహార పదార్థాలు ఆ రోజు తీసుకున్నది ఏదైనా సరే గ్రహణ ప్రారంభ సమయానికి అరిగిపోవాలి అని చెప్తూ ఉంటారు. సో ఈ పాయింట్ ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక గ్రహణ పట్టు సమయం, విడుపు సమయంలో చాలామంది స్నానాధికాలు నిర్వహిస్తూ ఉంటారు. కొంతమంది విడుపు సమయంలో చేస్తుంటారు, కొంతమంది అర్ధరాత్రి ఏం చేస్తాం లేని పొద్దున లేచి చేస్తుంటారు. యాక్చువల్గా అయితే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే గ్రహణం ప్రారంభమయ్యే సమయానికి ముందు తలస్నానం చేస్తారు. అలాగే గ్రహణం విడిచిన తరువాత వెంటనే తలస్నానం చేసి మొత్తం ఇల్లు అవి శుభ్రం చేసుకుని టెంపుల్స్కి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటారు. అలాగే గ్రహణం విడిచిన తరువాత చాలామంది దానాలు కూడా చేస్తారు. ఇది చాలా మంచి ఫలితాలని ఇస్తుంది అని చెప్తారు. గ్రహణ సమయంలో కూడా మీరు మంత్ర జపం, దైవ చింతనలో ఉన్నట్లయితే ఆ గ్రహణ ప్రభావం మీ మీద పడకుండా ఉంటుంది. ఇక ఈ గ్రహణాన్ని వీక్షించకూడనిది ఎవరు అంటే ఇది శతభిష పూర్వభద్ర నక్షత్రాల యందు సంభవిస్తోంది కాబట్టి కుంభరాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి శతభిష పూర్వభద్ర నక్షత్రాల వారు అలాగే కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో గ్రహణ వీక్షణ చేయకూడదు అని చెప్పి పండితులు చెప్తున్నారు. మిగతా ఎవరైనా కూడా ఈ గ్రహణాన్ని సేఫ్ పద్ధతుల్లో వీక్షించవచ్చు.